హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసేసి హైరింగ్స్ చూద్దాం. ఓకే, చాలామంది 2021 నుంచి అడుగుతున్నారు కదా. ఈరోజు నాకు కొన్ని హైరింగ్స్ కనిపించాయి. అదేంటంటే 2021 నుంచి 2026 వరకు హైరింగ్స్ ఉన్నాయి. అది కూడా ఎంట్రీ లెవెల్స్. కొందరు అయితే లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు అండ్ కొందరు అయితే నార్మల్గా కెరీర్ సెక్షన్ త్రూ పోస్ట్ చేశారు. లింక్డ్ఇన్లో ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ రెజ్యూమే షేర్ చేయండి, ఎందుకంటే మీకు రిప్లై వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ కెరీర్ సెక్షన్లో పెట్టిన వాళ్ళది కూడా ఒకసారి అట్ సైడ్ అంటే లింక్డ్ఇన్లోకి వెళ్ళి కనెక్షన్ కానీ లేకపోతే ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళతో కానీ ఒకసారి కనెక్ట్ అయ్యి మీ రెజ్యూమే వాళ్ళకి డైరెక్ట్గా షేర్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే. అంతకన్నా ముందు కెరీర్లో కూడా అప్లై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఇది వద్దు 1 మినిట్. ఈ యూరోఫిన్స్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి డాట్ నెట్ ఫుల్ స్టాక్ ప్లస్ యాంగులర్ మీద హైడ్ చేసుకుంటున్నారు. మీకు ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉండాలి. యూరోఫిన్స్ వాళ్ళు ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ బెంగళూరు అనమాట లొకేషన్, ఇక్కడైతే కాదు, హైదరాబాద్ అయితే కాదు. సో ఎవరైనా ఉంటే బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అండ్ పొజిషన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మాక్సిమం 1000 క్యారెక్టర్స్ నాట్ ఇంక్లూడింగ్ స్పేసెస్ ఫర్ పోస్టింగ్ ఆన్ యూరోఫిన్ వెబ్సైట్స్ అండ్ కెరీర్ పోర్టల్స్ అంట. ఓకే, టెక్నాలజీ ఏంటి అంటే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, గుడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎంటైర్ ఆర్కిటెక్చర్స్ విత్ రెస్ట్ఫుల్ వెబ్ ఏపీఎస్. మీకు ఎంటైర్ ఆర్కిటెక్చర్స్ అని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఓకే, సపోజ్ ఏంటి ఆర్కిటెక్చర్స్ అంటే ఏంటి అనేసి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు డాట్ నెట్ 4.5 అండ్ డాట్ నెట్ కోర్, సి షార్ప్, ఏఎస్పీ డాట్ నెట్ కోర్, యాంగులర్ మీద ఉండాలి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేక్వెరీ, జావా స్క్రిప్ట్, అజూర్ డెవాప్స్, అజూర్ ఫండమెంటల్స్, గిట్ హబ్, ఇవన్నీ ఉండాలి డాట్ నెట్ లో. ఎందుకంటే మనం ప్రతి ఒక్క దానికి లింకప్ అనమాట. సో ఈ ఖచ్చితంగా ఈ అజూర్ డెవాప్స్ నాలెడ్జ్ కూడా కావాలి. ఇంకా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎస్ఎస్క్యూఎల్ క్వైరీస్ కూడా కావాలి, ఎందుకంటే డేటాబేస్ ఇంపార్టెంట్ కదా. లైనక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. లిటిల్ బిట్ నాలెడ్జ్, ఎందుకంటే ఇది ఫ్రెషర్స్ కి కాబట్టి ఒక లిటిల్ బిట్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. బీఈ బీటెక్ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. సో ఎవరైనా ఉంటే ఎనీ ఈక్వివాలెంట్ గ్రాడ్యుయేషన్ అంటే మనకి సిఎస్సి ఉండాలి. మనము డిగ్రీ తీసుకున్నా కూడా దాంట్లో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్. సో త్వరగా అప్లై చేసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది, పవర్డ్ బై స్మార్ట్ రిక్రూటర్స్ అనేసి. ఇక్కడ మీరు ఈజీ అప్లై మీదకి వెళ్ళేసి ఈజీ అప్లై కాకుండా ఇలా మొత్తం ఫిల్ చేయండి. ఫిల్ చేసి మీ రెజ్యూమే అండ్ ఇక్కడ మెసేజ్ టు ది హైరింగ్ టీమ్ అని ఉంది కదా, ఇక్కడ చాలా జాగ్రత్తగా పెట్టండి. మీ పోర్ట్ఫోలియోలోనే మీ రెజ్యూమే అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. నేను చెప్పాను కదా ఒక వీడియో తీసి పెట్టండి మీ గురించి అనేసి, మెసేజ్ టు ది హైరింగ్ టీమ్ అనేసి. ఆ లింక్ ఒకటి అటాచ్ చేసి అండ్ ఫార్మల్ గా మీరు ఎందుకు ఎలిజిబుల్, మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, కొన్ని డాట్ నెట్ ప్రాజెక్ట్స్ ఉంటే అవి యాడ్ చేసి పెట్టండి. ఓకే, దెన్ ఈజీగా మీకు రిక్రూటర్ నుంచి కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఏంటి అంటే 2021 నుంచి 2026 వరకు కూడా ఎలిజిబుల్. ఇందులో ఏంటంటే అసోసియేట్ పైథాన్ ఇంజనీర్ అండ్ అసోసియేట్ రియాక్ట్ ఇంజనీర్, అసోసియేట్ వర్డ్ ప్రెస్ ఇంజనీర్, మొత్తం 3 రోల్స్ అయితే ఉన్నాయి. ఆర్టీ క్యాంప్ లో హైర్ చేసుకుంటున్నారు. ఇతన్ని ఫాలో చేయండి. సో ఎందుకంటే ఇతను చాలా హైరింగ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ కంపెనీలో ఏమున్నా కూడా. 70 ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్రెషర్స్ కి స్టార్ట్అప్స్ లో. సో 70 ఓపెనింగ్స్ కాబట్టి అస్సలు వదులుకోవద్దు. 70 ఓపెనింగ్స్ ఇన్ ద స్టార్ట్అప్, అది కూడా పైథాన్, రియాక్ట్, వర్డ్ ప్రెస్. ఓకే, వర్డ్ ప్రెస్ అన్న పక్కన పెడితే సపోర్ట్ రోల్స్ కూడా ఉన్నాయి, 20 పొజిషన్స్ అనమాట, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్. సో మీరు కెరీర్ ని క్విక్ గా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ 257 పీపుల్ ఆల్రెడీ ఇక్కడ పెట్టారు. మీరు ఎలా ఇతనికి చేస్తారంటే 1 మినిట్ చెప్తా ఉండండి ఒక ట్రిక్. దేవన్ష్ చౌదరి ఇతను కదా చేశారు. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళండి. ఇక్కడ నుంచి కిందికెళ్ళి ఆయనతో ఎవరైనా కనెక్షన్స్ లో ఉన్నారేమో చూడండి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఈయన SDE@RT క్యాంప్, ఈయనకి కనెక్ట్ చేయడం. అండ్ ఇక్కడ సిఇఓ ఉన్నారు చూడండి, ఆర్ ఇక్కడ ఫౌండర్ సిఇఓ అనేసి ఆర్టీ క్యాంప్ అనే పర్సన్ ఉన్నారు కదా. సో ఈ సార్ కి కనెక్ట్ చేయడం, అలా ట్రై చేయండి. ఇలా డైరెక్ట్ సిఇఓకే ట్రై చేయండి. నేనైతే ఇదే చెప్తా, డైరెక్ట్ సిఇఓకే మెసేజ్ చేయండి. మెసేజ్ చేసేటప్పుడు చెండాలంగా మెసేజ్ చేయకండి, ఎందుకంటే డైరెక్ట్ గా ఇక్కడ కనెక్షన్ ఇచ్చేటప్పుడే డైరెక్ట్ గా మెసేజ్ చేయడం కాదు. కనెక్షన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశాక అడ్వైజర్స్ కోసం అడుగుతూ పొజిషన్స్ ఇలా ఫ్రెషర్స్ ఓపెనింగ్ చూశాను, ఇలా నా రెజ్యూమే, నా పోర్ట్ఫోలియో సార్ ఇది అనేసి మీరు ఒక లింక్ పెట్టండి. ఓకే, అలా పెట్టండి.
అదర్వైజ్ అలా చేయకండి. ఓకే. డైరెక్ట్‌గా మెసేజ్ చేయడం వద్దు. అండ్ డేటా సైంటిస్ట్ ఏంటంటే ముంబై, మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీసే. డేటా సైన్స్ మీద ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో డేటా సైంటిస్ట్, కాకపోతే ఏంటంటే ఇది ముంబై, మహారాష్ట్ర. సో, ఈవెన్ ముంబై, మహారాష్ట్ర గూడా ఓకే. నేను వెళ్ళగలను. నాకు అర్జెంట్ జాబ్ అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. లెట్ మీ షో యూ. Overview from the job, your team, how successful, responsibility for the role. Okay. Technical leadership in supporting OU innovation projects. And ఇక్కడైతే పర్టికులర్లీ డేటా సైంటిస్ట్ అని ఇచ్చారంటే మీకు మ్యాథమెటిక్స్ స్కిల్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ డేటా మీద మేకింగ్ డెసిషన్స్ మీద .NET, VB, C++, మెయిన్‌లీ C++ అయితే కావాలి. అండ్ ప్రిన్సిపల్స్, డిజైన్ ప్రిన్సిపల్స్, స్క్రమ్ వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండి, డేటాబ్రిక్స్ మీద నాలెడ్జ్ ఉంటే దెన్ గో ఫర్ ఇట్ అండ్ అప్లై ఇట్. చాలా మంది ఉన్నారు డేటా సైంటిస్ట్ అవ్వాలి, డేటా సైన్స్ అక్క, ఏఐ ఇంజినీర్ అక్క, ఇలా చాలా మంది మేము ఇలా నేర్చుకున్నాము అని చెప్తారు కదా! దెన్ గో ఫర్ ఇట్. ఇందులో గూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా నేను మార్నింగ్ 4 ఓపెనింగ్స్ పెడతాను. ఈవినింగ్ 4 ఓపెనింగ్స్ పెడతాను. ఓకే. మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. నేను ఎప్పుడైతే హైరింగ్స్ పోస్ట్ చేస్తానో, అప్పుడు మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. నేను యాంగులర్ వీడియోస్ ఎందుకు చేయట్లేదో చెప్తాను ఫస్ట్ థింగ్. యాంగులర్ నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఎందుకక్క చేయట్లేదని. మీరొకసారి దాని వ్యూస్ చూసారా? అంటే నేను ఆఫీస్‌కి వెళ్ళి, మళ్ళీ ఇంటికొచ్చి, మళ్ళీ వర్క్ చేసి, మళ్ళీ మీకు యాంగులర్ చెప్పాలి. యెస్, నేను చెప్తాను. కానీ లాంగ్ వీడియో చేసేస్తాను ఒకటి. ఈ వీక్ సండే నాకు ఫ్రీ టైమ్ ఉన్న రోజు నేను కంపల్సరీగా మొత్తం కంప్లీట్ చేసేస్తాను. 30 అవర్స్ వస్తుందా? 20 అవర్స్ వస్తుందా? తెలీదు. బట్ ఆ ఎఫర్ట్స్‌కి తగినట్టు మనకి రిజల్ట్స్ లేకపోతే మనం కొంచెం డీలే అయిపోతాము. అంటే రిగ్రెట్‌గా ఫీల్ అవుతాము. సో, దానివల్లనే నేను చెయ్యలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. సో, మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఎన్ని హవర్స్ అయినా సరే సేమ్ CSS, HTML, ఈ రియాక్ట్ ఎలా చెప్పానో జావాస్క్రిప్ట్ అది కూడా అలానే ఫినిష్ చేస్తాను. ఓకే. అండ్ ఆన్‌లైన్ హ్యాకథాన్. మీరెవరైనా హ్యాకథాన్స్‌కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, హ్యాకథాన్ అనే కాదిది. ఇది ఏంటంటే మీరిక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఈ కంపెనీ వాళ్ళేంటంటే మీరు డైరెక్ట్‌గా హ్యాకథాన్‌లో ఒక కోడ్ పార్టిసిపేట్ చేయాలి. ఇందులో గాని మీరు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశారనుకో, మీకేమవుతుందంటే ఇందులో మీరొక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు ఈ కంపెనీలో. ఓకే. ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి మిమ్మల్ని ఫుల్ టైమ్‌గా తీసుకుంటారనమాట. సో, అది మెయిన్ ఛార్జింగ్. మెయిన్ థింగ్ అనమాట. సో, ఎవరైనా ఉంటే రిజిస్టర్ అయ్యి వర్క్ నేర్చుకొని అంటే పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి మీకు గాని ఒకవేళ హ్యాకర్ ఎర్త్‌లో హ్యాకథాన్స్ కానీ వీటి మీద మీకు గ్రిప్ ఉంటే దెన్ గో ఫర్ ఇట్. ఓకే. ఇది ఫ్రెషర్స్ కోసమే. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ hiring videos and more software videos. Okay, that's all about the video. Thank you. Bye.